అందరికీ నమస్కారం. ఈ మధ్య నేను సివిల్ డ్రెస్లో శబరిమల యాత్రకు నా మిత్రులతో కలిసి వెళ్ళాను. ఆ యాత్ర మా నలుగురు మిత్రులకు కలిగించే ఒక అద్భుతమైన పాజిటివ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ పిఆర్కే మాస్. మేము నలుగురు మిత్రులం శ్రీకాకుళం నుంచి ఎర్నాకుళం ట్రైన్లో సివిల్ డ్రెస్లోనే శబరిమల యాత్రకు బయలుదేరాం. ఇది ట్రావెల్ వీడియో కాదు, ఇది మనసు లోపల జరిగిన ప్రయాణం. 5 రోజులు నలుగురు మిత్రులం. మరియు తిరిగి వచ్చినప్పుడు మాలో వచ్చిన ఒక లోతైన మార్పు. ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఇది దేవుడి దగ్గరకు వెళ్ళిన కథ కాదు, మనల్ని మనం తెలుసుకున్న కథ. ఎర్నాకుళం, శ్రీకాకుళం నుంచి ఎర్నాకుళం వరకు ట్రైన్ ప్రయాణం. బయటికి చూస్తే ఇది సాధారణ ప్రయాణం, కానీ లోపల ఒక నిర్ణయం. ఈ యాత్ర మనల్ని మార్చాలి అన్న నిశ్శబ్ద సంకల్పం. జీవితంలో కూడా అంతే. కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం, కానీ ఒక్కోసారి అవే మనల్ని ప్లాన్ చేస్తాయి. ఎర్నాకుళం నుంచి పంబ చేరుకున్నాం. పంబా నదిలో స్నానం. ఆ పవిత్ర జలంలోకి దిగినప్పుడు కేవలం శరీరం కాదు, మనసు కూడా తేలికయ్యింది. కొన్నిసార్లు మన జీవితానికి కూడా రీసెట్ బటన్ అవసరం. పంబ మాకు అదే నేర్పింది. వదలడం, శుభ్రం కావడం, ముందుకు నడవడం. శబరిమల యాత్ర. పంబ నుంచి నడకదారి. ప్రతి అడుగు ఒక పరీక్ష. అలసట, నొప్పి, శ్వాస తీసుకోవడమే కష్టం. కానీ మనసులో మాత్రం ఒక బలమైన భావన. ఎత్తుకు వెళ్ళాలంటే బరువులు దించుకోవాలి. అహంకారం, నెగిటివిటీ, అనవసర భయాలు. శబరిమల మాకు చెప్పింది ఇదే. జీవితంలో కూడా వాటిని వదలకుండా ఎత్తుకు చేరలేమని. అయ్యప్ప స్వామి దర్శనం తర్వాత కొండపైన స్వీకరించిన అల్పాహారం అది భోజనం కాదు, అది కృతజ్ఞత. తక్కువ ఉన్నా సంతోషంగా స్వీకరించడం జీవితంలో చాలా గొప్ప అలవాటు. పద్మనాభ స్వామి టెంపుల్. తర్వాత బస్సులో తిరువనంతపురం వెళ్ళాం. ధోతి, కండువా మాత్రమే ధరించి పద్మనాభ స్వామి దర్శనం చేసుకున్నాం. అక్కడ మాకు అర్థమైన ఒక నిజం ఏమిటంటే, వినయం లేకుండా ఆధ్యాత్మికత ఉండదు. జీవితంలో ఎంత ఎత్తుకు వెళ్ళినా తల వంచడం నేర్చుకోకపోతే ఆ ఎదుగుదల ఖాళీగానే ఉంటుంది. కన్యాకుమారి. తర్వాత మేము భారతదేశానికి దక్షిణ దిక్కు చివరి ప్రాంతమైన కన్యాకుమారికి చేరుకున్నాం. అక్కడ 3 సముద్రాలు కలిసే త్రివేణి సంగమం. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, 3 సముద్రాల నీళ్లు కలిసినట్టే మాలో ఉన్న బాధ, భయం, ఒత్తిడి అన్నీ ఒక్కచోట కలిసిపోయినట్టు అనిపించింది. ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసినప్పుడు కేవలం శరీరం కాదు, మనసు కూడా తేలికైంది. అప్పుడు అర్థమైంది, హీలింగ్ అంటే పారిపోవడం కాదు, లోపల ఉన్న భారాన్ని వదిలేయడం. ఆ తర్వాత అక్కడే సూర్యోదయం, సూర్యాస్తమయం ఒకే చోట ప్రారంభం మరియు ముగింపును చూశాం. సూర్యోదయం చెప్పింది ఎంత చీకటి ఉన్నా మళ్ళీ మొదలవుతుంది అని. సూర్యాస్తమయం చెప్పింది ప్రతిరోజులాగే ప్రతి బాధకి
ఒక ముగింపు ఉంటుంది అని. మన జీవితం కూడా చీకటి వెలుగులు, సుఖ దుఃఖాలు సర్వసాధారణం. పట్టుకోవడం ఎంత ముఖ్యమో వదలడం కూడా అంతే ముఖ్యం. మళ్ళీ ఎర్నాకుళం రావడం, సుగంధ ద్రవ్యాలు, స్వచ్ఛమైన కొబ్బరి నూనె కొనడం, అప్పుడు అర్థమైంది జీవితం రుచిగా ఉండాలంటే అనుభవాలు అవసరం. డబ్బు కన్నా గుర్తుండిపోయే అనుభూతులే నిజమైన సంపద. ఈ 5 రోజుల యాత్ర మాకు ఒక విషయం బలంగా నేర్పింది. సివిల్ డ్రెస్ అయినా, మాల లేకపోయినా మనసు పవిత్రంగా ఉంటే ఎంతటి ప్రయాణమైనా పవిత్రమైన యాత్రే. దేవుడిని చూసినంత మాత్రాన జీవితాలు మారవు. దేవుడి దగ్గర నేర్చుకున్న విలువలు జీవితంలో అమలు చేసినప్పుడే మీ జీవితాలు మారుతాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా మీ మనసుని ఒక యాత్రకు తీసుకువెళ్ళారా? లేకపోతే వచ్చే ఈ నూతన సంవత్సరం నుండి అయినా మొదలుపెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రయాణాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప.